హలో సౌమ్య, ఈ మంత్ శాలరీ ఖర్చు అయిపోయింది. నీకు డబ్బులు ఇవ్వలేకపోతున్నాను. ఈ ఒక మంత్ అడ్జస్ట్ చేసుకోవా? కావాలంటే 100 కిస్సెస్ ఇస్తాను నీకు. అయ్యో పర్లేదు జగదీష్, నాకేం అవసరం లేదు 100 ముద్దులు. నీకు ఒక పని చెప్తాను చెయ్యి. ఆ 100 ముద్దుల్లో ఒక 10 ముద్దులు పాలోడికి ఇచ్చేసి, ఏదో తేడాగా ఉందేంటి. అందులో ఒక 20 ముద్దులు వచ్చేసి కరెంట్ వాడికి ఇచ్చేసి, మరి ఒక 30 ముద్దులు వచ్చేసి కూరగాయల వాడికి ఇచ్చేసి, ఓకేనా? మిగతా 40 ముద్దులు వచ్చేసి ఇంటి ఓనర్కి ఇచ్చేసి. నాకేం అవసరం లేదు, ఓకే? నువ్వు అడ్జస్ట్ చేసేలా, ఓకేనా? నాకే ఎందుకు ఇలా జరుగుతుందో. జాతకం చెప్పించుకుందామని చిలక జోష్యం జరిగేలాను. ఏమైంది సౌమ్య? నా జాతకం చూసి చిలక తెచ్చిపోయింది. నా జాతకం చూసి చిలక తెచ్చిపోయింది. అట్లుంటది మనతోని. జగదీష్, నేను ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నాను జగదీష్. ఏమి, ఎందుకు? నేను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అన్ని కష్టాలే జగదీష్ నాకు. నేను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ప్రధానమంత్రి ఏమైనా అయ్యానా? పాత్రలే కదా కడుక్కున్నది. కష్టాలు అంటే కష్టాలు. నీ బ్లడ్ గ్రూప్ ఏది? అదే సౌమ్య, ఏం నా బ్లడ్ గ్రూప్? ఏంటి జగదీష్, నీ బ్లడ్ గ్రూప్ నీకు తెలీదా? ఏ పాజిటివ్ నీది? అదే. నీ బ్లడ్ గ్రూప్ నీకు తెలీదా? మా అక్క కడుగుతున్నావు. రోజు తాగుతుంది. ఆమెకనే ఇంకెవరు తెలుస్తుంది చెప్పు? నేను రాంగ్ చెప్పొచ్చు, ఆమె రాంగ్ చెప్తుంది. మీ భార్య గురించి చెప్పండి. ఎప్పుడు చూసినా నడుము నొప్పి, తల నొప్పి, ఒళ్ళు నొప్పి, పడుకుంటా కాలు నొప్పి అని అంటూనే ఉంటారు. కానీ మొగుడితో ఎప్పుడు గొడవ స్టార్ట్ చేయాలనుకుంటారు, కానీ అప్పుడు ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందో ఏమో తెలియదు, కానీ అలా వచ్చేస్తుంది. కిచెన్లో పని అంత అయిపోయింది. ఫస్ట్ సామాన్లు కడిగేద్దాం, పని అయిపోతుంది. ఎంత తెలివి ఉన్నాయిరా బాబు, ఎంత కోల్డ్ నైస్ లాగా ఉన్నాయి. ఫస్ట్ దీనికి గీజర్ పెట్టించేద్దామంటే తట్టుకోలేకపోతున్నాం, కడగడానికి అవ్వడం లేదు నాకు. బెడ్ కూడా ఇంత కూల్ అయిపోయిందిరా బాబు. ఈ 11 నెలలు నేను సాధించలేని ఈ 4 రోజులు ఏం సాధించగలుగుతాను చెప్పండి? ఎలా గడిపేసి 4 రోజులు జనవరి నుంచి జీవితంలో ఏం సాధించాలి పక్కా ఆలోచిస్తాను. జగదీష్, నాదొక డౌట్. చెప్పు. లవర్ కి హస్బెండ్ కి ఏంటి తేడా? ఓ అంతేనా? ఎక్కడ మాట్లాడకపోతే గొడవ అయిపోతుందో అని ఆలోచిస్తాడు కదా, వాడు లవర్. ఎక్కడ మాట్లాడితే గొడవలు స్టార్ట్ అయిపోతాయో అని అనుకుంటారు కదా, ఎక్కడ మాట్లాడితే గొడవలు స్టార్ట్ అయిపోతాయో అని అనుకుంటారు కదా, అది హస్బెండ్. సింపుల్, అంతే కదా? చెప్పండి, మీరు కూడా చెప్పండి. సౌమ్య, ఒక ట్రిప్ ప్లాన్ చేశాను. చెప్తా విను. 31st నైట్కి కరెక్ట్ బ్యాగ్ అంతా ప్యాక్ చేసుకొని రెడీగా ఉండు, ఓకేనా? ట్రిప్కి వెళ్తున్నాం. విను, 2026కి పిలుచుకెళ్తున్నా నేను. మరి లేట్ చేయదు నువ్వు. లేట్ చేస్తే ఎవరు వెయిట్ చేయరు. 2026 వచ్చేస్తుంది మరి. సౌమ్య, టెన్షన్ తీసుకోవద్దు. ఫస్ట్ కడుపు నొప్పి టాబ్లెట్, కడుపు మంట టాబ్లెట్, ఫీవర్ టాబ్లెట్, ఇవన్నీ వేసేసుకో ఫస్ట్. నాకెందుకు ఇవన్నీ టాబ్లెట్? తీసుకెళ్ళి మీ అమ్మకి కానీ మీ చెల్లికి కానీ ఇవ్వు. అయ్యో, నీకు అర్థం అవడం లేదు. మా చెల్లెలు కొత్త వాషింగ్ మిషన్ కొనేసింది, 75 ఇంచెస్ టీవీ కొనేసింది, ఒక సైట్ బుక్ చేశారు. రేపు కార్ కూడా డెలివరీ ఉందంట. తీసుకో తీసుకో, ఇంకోటి వేసుకో. మరి పోయావు నువ్వు కడుపు మంటకి. జగదీష్, 2025 కూడా అయిపోతుంది కదా, ఏం సాధించావు నీ ఇయర్లో? మనం నా సంగతి వదిలేసి నువ్వు ఏం సాధించావు చెప్పు. ఈ సంవత్సరంలో ఎంటైర్ ఇయర్లో నువ్వేమైనా బాధపడి
కోపంగా మీ పుట్టింటికి ఏమైనా వెళ్ళావా? లేదు. పోనీ నేను సంసారం మీద విరక్తి పుట్టి హిమాలయానికి ఏమైనా వెళ్ళిపోయి కూర్చున్నానా? లేదు. నీకేమైనా అవసరం ఉన్నప్పుడు జ్యువెలరీ అలా కావాలన్నప్పుడు నేనేమైనా కొనివ్వకుండా ఉన్నానా? లేదు. ఒక హస్బెండ్ అయ్యి దీనికన్నా గొప్ప ఇంకేం చేయాలి నేను? కరెక్టా కదా చెప్పండి. వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు. ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడుతున్నాడు. శరత్ వెయిట్, ఒక ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి శరత్ చూద్దాం. ఇంకోసారి చెయ్యి, ఇంకొకసారి చెయ్యి. ఏం సమయం షాక్ కొడుతుందన్నా? ఏం షాక్ కొట్టడం లేదు. ఏం లేదు, సేఫ్, షాక్ ఏం లేదు, కరెక్ట్ పని చేస్తుంది. హలో సార్, ఏంటి బస్ స్మార్ట్గా కనిపిస్తుందా? హాయ్, థ్యాంక్ యూ సో మచ్. స్టైల్ స్టైల్ బాగుందా? సూపర్ ఉంది. పో డ్రెస్ చేంజ్ చేసుకురా. ఇప్పుడే స్మార్ట్ ఉన్నాను బాగుందని చెప్పి మరి ఎందుకు డ్రెస్ చేంజ్ చేయాలి? బాగుంది కదా. నేను చూశాను కదా, నాకు నచ్చింది కదా, చాలు కదా. పో, ఇంకెవరైనా చూడాలా నీకు? లేదు కదా, నేను చూస్తే చాలు కదా నీకు. పో చేంజ్ చేసుకురా. పో. మరి యాద వేసుకోవాలి, ఏదైనా పాత చినిగిపోయిన వేసుకురా. పో. అట్లుంటది. నేను హ్యాండ్సమ్గా ఉన్నాను, నీకు జలస్, నీకు జలస్. పో చేంజ్ చేసుకురా. పో. జగదీష్, ఒక గేమ్ ఆడదామా? చెప్పు సౌమ్య. నేను ఒక అమ్మాయి పేరు చెప్తా, నువ్వు ఒక అమ్మాయి పేరు చెప్పాలి. ఓకే, చెప్పకపోతే గేమ్ జగదీష్. ఓకే, ఓకేనా? సంధ్య, సౌమ్య, రాధిక, సౌమ్యదేవి, రోజా, సౌమ్య కొన్నూర్. అదేంటి అన్నీ నా పేరే చెప్తున్నావు? నేను ఫోన్ కొనుక్కున్నా, దాంట్లో ఇన్స్టాగ్రామ్ వేసుకున్నా, నేను రీల్స్ చూస్తూ ఉంటా, నేను అప్డేట్ అయ్యాను సౌమ్య. సౌమ్య, నిన్న ప్యాంట్ వదిలేసాను కదా, దాంట్లో డబ్బులు అలాగే మర్చిపోయినట్టున్నాను. వాష్ చేసే తీసినప్పుడు దానిలో డబ్బులు చూసావా? ఏదో తేడాగా ఉందేంటి? ఎక్కడ పెట్టావు చెప్పు. లేదు జగదీష్, నేను చూడలేదు. మరి ఎక్కడ పోతాయి? నువ్వు ఎక్కడంటే అక్కడ పడేసుకుని నన్ను అడిగితే నేనేం చేయను? నాకైతే దొరకలేదు. ఓకే ఓకే ఎక్కడ పెట్టావు? ఓకే, కోపం చేసుకోవద్దు. ఓకే, నేను ఎక్కడో మర్చిపోయి ఉంటాను నేనే. ఓకే, నువ్వు ఎక్కడంటే అక్కడ పెట్టుకొని నన్ను అడిగకపోతావు. ఎక్కడ పెట్టాను? అట్లుంటది మనతోని. హలో ఫ్రెండ్స్, ఒక మాట చెప్పనా? ఇంట్లో టీవీ పని చేస్తుండలేదు, నేనే రిపేర్ చేస్తాను. రిమోట్ కూడా పని చేస్తుండలేదు, టాప్ అయిపోయింది వర్క్ చేసేది, నేనే చెక్ చేసి బ్యాటరీలు చేంజ్ చేస్తాను. అప్పుడు ఇది కూడా కరెక్ట్గా వర్క్ చేస్తాను కదా. ఈ పిన్ని ఉంది కదా, ఓకే ఓకే, చిమ్నీ ఉంది కదా, ఈ చిమ్నీ కూడా రిపేర్ అయిపోయింది, వర్కే చేస్తుండలేదు. బయట ఎవరికో అడిగితే ఎక్కువ మనీ చెప్పాడు, అంతెందుకులే ఇచ్చేది అని నేనే చూసి రిపేర్ చేసేదాన్ని. ఇప్పుడు ఇది కూడా పనిచేస్తా ఉంది. ఏం చెప్పాలని ట్రై చేస్తున్నా అంటే, కొన్నిసార్లు మేము ఏం ఐటమ్లు తీసుకున్నా కూడా కరెక్ట్గా చూసి తీసుకోవాలి, రిపేర్ చేసే వచ్చేటట్టు తీసుకోవాలి. కానీ ఎన్నోసార్లు మేము అర్జెంట్లో సామాన్లు తీసుకునేస్తాము, కస్టమర్ కేర్ కాల్ చేసినా కూడా కరెక్ట్గా రెస్పాన్స్ అవ్వదు, ఎవరు ఆన్సర్ ఇవ్వరు, కరెక్ట్గా చేయరు, రిపేర్ చేయడానికి రాదు. అందుకే చాలా ఆలోచించి తీసుకోవాలి. రిపేర్ చేసేకి రాదు, కొన్నిసార్లు తీసుకునేస్తాను. అర్థమైందా? రిపేర్ చేసేకి రాదు కొన్ని. ఓకే, జాగ్రత్త.